పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోనూ జడివాన బేభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరస, కాశీపాడు అడ్డరోడ్డు వద్ద వరద ప్రవాహానికి సత్తెనపల్లి, అమరావతి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదకూరపాడు, అబ్బరాజుపాలెం మధ్య కోల్డ్ స్టోరేజ్ సమీపంలో లోతట్టు వంతెన వద్ద ప్రమాదం తప్పింది. నీటి ప్రవాహానికి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా గమనించిన పోలీసులు వారిని కాపాడారు. నక్కలవాగు ఉధృతికి పరస, గుంటూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాల్పురం, కంభంపాడులో పంట పొలాలు నీట మునిగాయి. దొడ్లేరులో వాగుల ప్రవాహానికి రాకపోకలు బంద్ అయ్యాయి. అచ్చంపేట విద్యుత్ ఉప కేంద్రం భవనంలోకి వరద నీరు చేరింది. పెద్దమద్దూరు వద్ద వాగు ప్రవాహానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు, పాటిమండల గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. తిండి గింజలతో సహా సామాన్లన్నీ కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా దొడ్లేరు గ్రామం, ఇక్కడ వాటర్ ట్యాంక్ బజార్కి నీళ్లు బాగా వస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ మాకు ధాన్యం మొత్తం కొట్టకపోయింది. ఇంట్లో వంట సామాను మొత్తం అన్ని కొట్టకపోతున్నాయి. ఇక్కడ పిల్లలు మేము అందరం ఏడుస్తాయి ఇక్కడ అని చెప్తున్నాము. మాకు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మా దొడ్లేరండి, రాత్రి నుంచి వర్షం పడుతుంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మా ఎద్దులన్నీ కొట్టకపోయి కొద్దిగా పైకి అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. అయ్యా వచ్చి